అందరికీ నమస్తకారం. ఏంటిది ఫిదబిత్తిరి సత్తయ్య ఫేదరాయిని లెక్కున్నాను. నిజంగానే ఫేదరాయిని నేను. ఇగో ఫొక్కలు పడ్డ అంగి. ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగి. ఇది సిరీస్లో మీరే వేసుకోరు కదా, అందుకే నేను ఇన్స్పైర్ అయ్యాను అయినా సార్ మిమ్మల్ని చూసి. కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అదేస్తారు సార్, కోట్ వేస్తారు కదా, పక్కఫంటి చూస్తే పొరపాటున మోడీ సార్ లెక్కనే కొడతాను. మొన్న కళ్యాణ్ మన మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళినాం. ఇట్లే ఎవరో ఒక అంటే వేరే మా ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి అండి, హిందీ అమ్మాయి. ఆయన ఎవరోనమ్మా మోడీలాగా ఉన్నారంట. నేను మోడీలాగా ఉండడం తెలియదు, గడ్డంతో అలా పడేది. కరెక్ట్గా అన్నారు. మోడీ సార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద ఆయన. అంటే మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటాం కదా సార్, ఎక్కువ తుఫాకి పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఫరువు అనేటకల ఫరువు బాగుంది, మంచి క్యారెక్టర్ చేసింది. అదే సార్ చూడంగానే అనిపించింది చాలా సీరియస్లా. ఇంకా స్విమ్గా ఉన్నారు అందులో. అవును, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను, కొంచెం దాంట్లో స్లిమ్గా ఉన్నాను. అవును, అంటే అక్కడిక్కడ పరిచారానికి తిరిగి దొడ్డుగా అంతే. క్యాంపెయిన్కి వెళ్ళి అసలు డైట్ మీద ఎక్సర్సైజ్. ఆడిడ కోఫిన్ బియ్యము ఒక అక్క వాళ్ళ ఇంట్లో వండి పెట్టింది, ఒక అన్న ఇక కూర నీకోసం మేక కూర చాలా కామన్. స్వీట్లు అంటే అదంటే ఇదంటే సంతోషంగా తిని అట్లా అయ్యిండ్రు. ఇప్పుడు నిమ్మలం అయింది కదా సార్ జర. అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే చిరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది, పింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ బాస్కు. అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు, కానీ బాస్కే గోల్డ్. ఇది బంగారు పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం. అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాక్షన్ చేస్తురా, మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు. మా అని పాప అలా చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి. మా యాక్చువల్ మా అని పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్. ఓకే, నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకి ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది. దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి. తను సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది. నిజమే సార్. అంటే పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకున్నా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు. కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే. మీరు డెఫినెట్గా చేయాలి. అరే ఇంత తిఫలు పడుతురు కదా, కూర్చొని తినేటంత ఉన్నది, అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు, మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు. అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు. అసలు ఫొక్కీలు అయింది ఏఫీ అంతా. ఏంటిది ఫొక్కీలు అంటే? ఫొక్కీలు అంటే దుమ్ములు వేసిపోయింది తిరిగి. ఫొక్కీలు అంటే తిరుగుతుంటే భూమి కదిలిపోతుంది అన్న. ఫొక్కీలు చేసిర్రు మొత్తం తిరిగి. మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్. ఈ ఫరువు అనేది G5లో చూస్తూనే ఉన్నారు, మస్తు మంది కామెంటింగ్లు పెడుతున్నారు. అరే ఏమన్నా సూట్ అయినరా సారు, ఏమన్నా సూట్ అయినరా అంటుంటారు. అంటే సూట్ అయ్యేటట్టు ఈయన పేరు ఏంటిది, నాయుడు ఉన్నాడు కదా, సిద్ధార్థ నాయుడా. ముందు సెలస్కెన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం? అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు. మనం అతను కంటెంట్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా వెళ్తుంది, దాని డ్రైవ్ ఎలా ఉంటుంది, ఒక అరగంట 30 గంట మ్యాక్సిమం 1 అవర్లో చెప్పేయచ్చు. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కథ ఇట్లా వెళ్తుందని. సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు కదా, మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి బోర్ కొట్టింది. ఎవరో ఏమంటే దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి, ఫాదర్ క్యారెక్టర్ ఏంటది పద అంటాను. అలాగ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్. కొంచెం ఏదైనా చూపించగలం, పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్, ఇది నాకు నచ్చింది. అందుకని అందులో మా హనీ పాప సినిమా అంటే మాకు
అది మంచి క్యారెక్టర్ ఇచ్చేది మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మంచి క్యారెక్టర్. క్వాలిటీలా చూస్తే మీరు డ్రైవ్ అన్నారు కదా, ఈయన అంటే ఇప్పుడు మన ఫేర్ వల్కాలంటేనే అవస్థ ఉన్నది. ఏమైంది అది అవస్థ? నరేషన్ అగస్త్యన్న, అగస్త్యన్ ఇన్ను లేదా ఫోన్ను పెద్ద అవస్థనే. ఆ ఫోన్ చూస్తున్నామే మత్తు వదల కాడ నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినావు. ఇంట్లో చూస్తుంటే సారు ఇట్లా ఎట్లా అనుభవం ఉందా? కాలర్ మార్సుడు ఇటువంటివన్నీ, నెంబర్ ప్లేట్లు అట్లా ఇటువంటివన్నీ మంచి అనుభవం. మళ్ళా చూస్తుంటే దగ్గుదమ్ము ముందే ఉందా నీకు? దగ్గుదమ్ము ఏమంటారు సార్? సత్య గారు ఏది చెప్తుంటారు బాగా మాకు నరేష్ అస్తమా ఇప్పుడు నువ్వు ఊకే దమ్ము తీస్తుంటారు కదా, అదే ఊకే దమ్ము తీస్తుంటారు. అంటే డైరెక్టర్ చెప్పిరా మీకే అది వచ్చిందా న్యాచురల్గా? స్క్రిప్ట్ వల్ల వచ్చింది అట్లా ఫ్లోలో. ఏముంటుంది అట్లా లైక్ ఆయాసం అనుకుంటా. పానిక్ అటాక్. అది టానిక్ అటాక్. అది పానిక్ కోసం వచ్చే పానిక్. కానీ ఉల్టా ఫల్టా కథలు సార్. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది, హనుమంతుని చేయబోతే కోతి అవుతున్నది. మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా. మన ఫర్నీత కంచరపాలెం, మళ్ళీ ఇక్కడ పోతురాజుతోని. నేను ఎప్పుడు పోతురాజే అంట, బక్క పోతురాజు అన్నట్టు. పోతురాజు అంటే నాలాక కుదమట్టంగా ఉండాలి, కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది. అందుకేనేమో బక్కగా ఉండుట్లో ఏమవుతున్నది అంటే కాళ్ళు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా, నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ తక్కువ పోటీలు పడతావుగా నువ్వు కూడా, కాలర్ పోటీలకు పోతావు కదా. కార్ రేసింగ్ ఫార్ములా రేస్. దాన్ని ఫార్ములా అంటారా? మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు, అందులోనే ఉంటుంది ఫార్ములా, వేరే దాంట్లో తెలియదు. మెడికల్కే ఫార్ములా అంటాం, మిగతాదంతా కాలరని కూడా ఫార్ములా అంటారా? అంటే అందులో మందు గోళీలు వేస్తారా ఏంది? పెట్రోల్ అనే మందు వేసి థ్యాంక్ యూ సార్. అంటే అల్కగా ఉంటుంది కదా సార్, అందుకే బండి స్పీడ్గా పోతుంటే ఏం కాదు అన్నట్టు. ఇలా ఉంటారు, నివేదిలాగే ఉంటారు డ్రైవర్స్ అందరూ కూడా. రేస్ డ్రైవర్స్ అందరూ చాలా స్లిమ్గా ఉంటారు, అది ఇలా దూరం పట్టాలి. అవును, తను కరెక్టే. అందులో ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి. ఒక హెల్మెటే కనిపిస్తుంది, కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ. ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్? ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా, ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నాం, ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం, మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా? అవును కాదన్నట్టు చెప్తున్నాను. ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా. కొంచెం ముచ్చట పెట్టాలి. ఏమనుకుంటారు ఊతు? ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ఫరువు కాదు, కొంచెం ఊతు కరువులో ఉంటారు, మాట్లాడరు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను, టూ అనుకోకుండా. పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది. జర మీరు వేరే ఆలోచన చేయండి సార్, ఎందుకంటే మీకేం వినపడలేదు. చెప్పు పోతురాజు, ఊతు కోసం మాట్లాడు, ఎప్పుడు ఏరివేషన్ ఇస్తుండాలి. మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్. కథం, నేను బిత్తిరి, నువ్వు గజ బిత్తిరి. ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంటుంది? సన్నం జస్ట్ డైరెక్ట్ వర్కౌట్ అండి. పిలాటిస్ వర్కౌట్. నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది. ఏంటి ఫార్ములా అంటున్నది? ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా? కొంచెం కంట్రోల్డ్గా తినాలి. మనం 3వసారా ఇది 4వసారా కలుసు? అందుకే ఎక్కువ మాట్లాడతలేదు, ఇట్లా 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 ఇట్లా. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలే అనుకో, బుజ్జి దగ్గరకు పోతా నేను. అవునరా ఫర్నీత, మంచిగా బజ్జీ లెక్క కుట్టు, మిరపకాయ బజ్జీ లెక్క. అరటికాయ బజ్జీ అనుకున్నా, ఇప్పుడు మిరపకాయ బజ్జీ అయ్యా. ఎండిపోయిన మిరపకాయ లెక్క అయినావు. మంచిదే కదన్నా. ఇబ్బంది పెట్టిండా డైరెక్టర్? ఏమో యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు, ఎందుకంటే మీరు చూసారు కదా అది ట్రైలర్ కదా మాట్లాడుతున్నా. అంటే అమ్మాయిని చూసి ఎవరు
అనుమానించకూడదు అనమాట జర్రాట్లా నీకు పెళ్లి అయ్యేది బైపాస్ అదే అన్న స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు మీరు. ఏం కాదు గిట్లనే జర్ర ఫ్లేగర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు. అదే అందుకని అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే, సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు, కొంచెం లావ్ అవ్వాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా అంటే ఇంకా కాలేడు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడుడే, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా? ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది, బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను. అప్పుడే అన్నాడు అనమాట, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ, ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడే ఆయన వచ్చారు, ఆయన పరిచయం లేదు నాకు, ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది నాకు. సో కానీ మంచిగా అనిపించింది, ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫిన్లం లేక రావద్దు అనిపించింది. అంత ఆజాత్ లెక్క అంటే గయ 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 ఒల్లుడు. మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో, నువ్వు టూ అంటుంది, అడ్డం లేదు ఆగం లేదు టూ. ఏం కాదా ఇట్లా మాట్లాడితే? ఏమైతుంది అన్న, అందరూ అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతుందా ఏంది? లగ్గమైంది అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు. అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు. అయినా కూడా ఏమైంది ఇప్పుడు, ఆల్రెడీగా మనము 18 ఫ్లెస్ వేస్తాం కదా సార్, ఇది 18 ఫ్లెస్ గుర్తు వేస్తాం ఓన్లీ ఫర్ పెద్దవాడు. అదొక అడ్వాంటేజ్, ఓటీటీలో రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు, కుదురుతుంది. అంటే వీళ్ళకంటే పర్లేదు, పిల్లలకి నేను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మేము కూడా అలా మాట్లాడకూడదు, ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం ఓటీటీ ఎలా తగలడ్డాం అనుకుంటా, అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం. టూ అని రాకుండా వెధవా పనికి మళ్ళీ సన్నాసి రాస్కర్ ఇట్లాంటివి ఒకటి మేనేజ్ చేస్తాం. అయితే టూలు చాలా పడిపోతాయి, నాకు చాలా టూలు ఉన్నది ఇంట్లో, అవన్నీ తీసి మామూలుగా ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది. ఇప్పుడు పిల్లలు కదా సార్, మనం ఆల్రెడీ ఫరువు పెంచుకున్నాం బాగానే కొంతవరకు. ఇప్పుడు ఈ పిల్లలు ఈ అవస్థ ఉన్నాడు కదా నరేష్, అయితే నీ ఫరువు నిలబెట్టాలంట అని మీ ఇంట్లో అంటుంటారా? అరే ఏం చేస్తున్నారా నువ్వు, డాట్కర్ గమ్మంటే యాట్కర్ అయినవేంద్రా, ఏమవుతుందిరా మన ఫరువు అంటారా? లేదు, మా ఇంట్లో ఎప్పుడు అనలేదు. ఎందుకంటే తెలియకుండా రూట్స్, మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్పట్లో. సో ఆయన బుర్ర కథలు, జమ్మి కథలు ఇవన్నీ ఉండే కదా, వాటి అంతా డైరెక్ట్ చేసేవాడు. నీకు ఇది రాదురా, నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట. దాని తర్వాత బల్లారి సో దాని తర్వాత ఆయన బల్లార్ జైలుకి వెళ్ళారు ఒక 2 years, ఆయన పట్టుకున్నారు. సో ఇదంతా అయింది. దాని తర్వాత మా ఫాదర్ కూడా 97లో దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు. ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్. ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది. అండ్ నేను యాక్టింగ్లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట. నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ZEE5తోనే అనమాట. అప్పుడు టీవీ చేసేవాడిని టీవీలో. అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేశాడు, ఈ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నారా అంటే అప్పుడు నేను బీటెక్ అనమాట. సో బీటెక్ అయితే కాల్ చేశాడు డాడీ, అది నేనే అంటే మరి చెప్పలేదేంట్రా అంటే ఏమో చేసాను డాడీ ఇంకా అన్నా. సరే జాగ్రత్త అని అన్నారు, అంతే, దట్స్ ఇట్. తాత నుంచి వారసత్వం వచ్చింది కదా, మరి ఆ కథలు వస్తాయా ఏమన్నా? ఏవి సార్ కథలు తాత చెప్పిన? లేదు సార్, అంత యూనిక్ ఏం కాదు, అందంగా ఉంటుంది ఇప్పుడు వాడితే కొంచెం. అరే ఇంకో వైఫ్ కూడా ఉందా అన్నట్టు. ఎందుకంటే నేను తాతయ్య, నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే, నేను పుట్టే టైంకి ఆయన చనిపోయారు. యాక్చువల్గా నేను పుట్టకముందు ఆయన చనిపోయారు. ఇట్లనే జననాట్య మండలి, ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా పొగర్ఫుల్ సార్ అవి. ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫ్ఫుడికే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కనకన నిప్పుల దండోర లెక్కనేగా ఇట్లా ఎక్కువ కులమా అంటే
దోసుక తింటున్న దొర నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బడా దొర ఎండల్ల బండరాళ్ళు బూనాది నింపినోళ్ళం మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు మేమంటని వస్తువు దోసుక తింటున్న దొర నీ ఇంటిలో ఉన్నదా బంగ్లా మీది బడా దొర అంటే సామాన్లన్నీ ముట్టుకొని అట్లా పెడితే దావత అయినాడు అన్ని ఇంట్లోకి రానియడు అంతే అట్లా అని బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి అంటే ఏఫిఎన్ఎంలో నేను కూడా కొన్ని వద్దులు పని చేసిన సార్ ప్రజానాట్య మండలిలో అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయి అంటే చాలా పవర్ఫుల్ సార్ అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు గద్దర్ లాంటి వాళ్ళు నిన్న మొన్న కూడా గద్దర్ సార్ పాట వింటే అమ్మ ఎటుకెళ్ళని లేచి ఇలా పడతాయి లెజెండరీ గద్దర్ గారు నిజంగా అలా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి అలా పుస్తకాలు ఎక్కువ చదువుతురా సార్ మరి ఏ చదవచ్చు ఏదో పర్వాలేదు రీజనబుల్ చదువుతాను ఏమో కారల్ మార్క్స్ అంటాని లెనిన్ కాటన్ అంటాని సార్ నాకు ఇష్టం వాళ్ళందరూ కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ గారు చాలా ఇష్టం లెనిన్ అంటే సో మెనీ లింకన్ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా వాళ్ళ గురించి ఎంతో కొంత చదువుకొని ఉంటాం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ హిస్టరీ చదివాము సెకండ్ వరల్డ్ వారు ఫస్ట్ వరల్డ్ వారు ఇంటర్నేషనల్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా డెఫినెట్గా కొంచెం ఉంటుంది లోపల సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో జర వాదించారు ఎవరు అమ్మ ఆయనకు అన్ని తెలుసులే ఎందుకు వచ్చిన అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా తీరు ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు సార్ అన్నింటిలో కొంచెం కొంచెం టచ్ ఉంటుంది ఇప్పుడు ఫర్వ్ అంటే ఊతుకు అది కనిపించదు కదా సార్ ఏదంటారు ఊతు యూత్ ఇప్పుడు ఫర్వ్ గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్ పరువు అనేది కరెక్ట్ కాదు ద మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూషన్ అది పరువు అనేది పరువు ప్రతిష్ట మనమేంటి మన కుటుంబం ఏంటి ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట ఓ పెద్ద పులి అదే కూతురు ప్రేమించిన ఎవరు ప్రేమించానంటే ఛీ నువ్వు ఇంట్లో గెటప్ నా ఆస్తిలో చిల్లి గోగూడదు ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ చూస్తున్నాం బట్ రియల్ లైఫ్లో చాలామంది చూసాను సత్య గారు చాలామంది ఈ పరువు హత్యలు అంటాం కదా ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే రీసెంట్ కూడా ఒక సంఘటనని అమ్మ దుర్మార్గం నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో నచ్చకపోతే మాట్లాడటం మానేసాయి కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా లీవ్ దెమ్ దర్శర్ లెట్ దెమ్ గో టు హెల్ అనుకున్నాను అనుకోవాలి తప్ప చంపేయకూడదు అలాంటి పరువు హత్యలు ఇన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు మనకు బయటకు వచ్చే తక్కువే బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి ఎన్ని చూసి ఇల్యూజన్ ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా మనం పరువు ఏమైపోద్ది ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా కేవలం పెద్ద పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద కోటీసులు కాదు కామన్ మ్యాన్ కూడా వాడతారు అది మన పరువు ఏమైపోతారు అంటారు మీరు నలుగురు ఆ చుట్టూ చేరుతారు ఆయన ఎవరో తెలియదు సచిన్నాడు వచ్చి మోసేటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయిందంటే అంటారు అన్నట్టు బాగానే ఉంటాడు అవును ఏమైపోయింది అన్న మన పరువు పోయిందని ఫస్ట్ ఆడంటాడు అవును కదా అంటాడు వీడు అక్కడి నుంచి అలా ఫ్లేరప్ అయిపోయి అది ట్యూనింగ్ చేసుట్లనే ఆగమవుతుంది ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు అది పెద్ద బరువు కాదు చాలా ఈజీగా ఉంటుంది జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్ మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు హ్యాపీగా ఉన్నారు పిల్లలు ఇవ్వాలి కదండి వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు 18 వన్స్ దే మెచ్యూర్డ్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్సూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా ఓన్లీ వీ కెన్ సపోర్ట్ వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఎక్కడి నుంచి వచ్చారో అమ్మాయి కేరళ మీది చెన్నై ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్ ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా నువ్వు జాగ్రత్త వెళ్ళకు నువ్వు ఒక్కడుండు ఇంటుండు వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్ బికాజ్ మనకన్నా
నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు, అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లో ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, కానీ నువ్వు కాదు లెఫ్ట్ ఇట్ వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు. లెట్ దెమ్ లివ్. అది నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లాగా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా, దే ఆర్ ఆల్సో ఇండిపెండెన్స్ కదా. నీ ఒక్కడి భయానికి, నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం నువ్వు ఈ 4 గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ. వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు. అసలు తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. అదే అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువా అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన పుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫారా తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత పడి టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగినాయి, కింద పడ్డాడు. కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను కొంచెం. నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాం. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు, అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా, మాకే అనిపిస్తున్నారు భయ అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నారు కదా. డైరెక్ట్ గారు చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లగ్గం చేసుకుంటారా అన్నట్టు అయింది. ఇక ఫ్యాదింటి ఫిలగాడు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది. నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనవద్దు కానీ మీ కులఫులందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు. అర్థమైంది నాకు. నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా? లేదండి. అడగొచ్చా? అసలు మా తాతయ్య వ్యతిరేకం దానికి. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. ఉండవు. ఆ తోకలు ఎందుకు ఈ పాకన? నాకు తోకుండేది. లైక్ చేసినావా? తాత ఫేర్ ఇలా పెట్టినావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తోక ఫేర్తోనే చెప్పుకుంటావా? ఏం లేదా? తోక పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుంది అనమాట. నువ్వు కూడా పాటలు పాడతావా? అలాంటి పాటలు పాడ అంటే సంగీతం నేర్చుకున్నా. కాదు, నీ పేరు అదే కదా, వానా 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 పట్నాయక్. అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట, అది అందరూ పలకలేరు అని నా ఫస్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించాను. నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు. మా కాస్ట్ ఇది క్రీమ్ నేమా? రియల్ కాదా? రియల్ నేమ్ ప్రణీత. ఫర్నీతనా? పట్నాయక్ అంటే అనామత్ అలా చుట్టాలేమనుకున్నా. ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు. పాటలు కాదు కానీ మాటల ఫిడుగు. ఓయమ్మో, వచ్చేప్పుడు కూడా లబ 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 మొత్తుకుంటుంది. డైరెక్ట్ గా ఇంత చెప్తే ఇంత చేసేటట్టు నువ్వు మాటలు అంటే నేర్వాలే. మాటలు ఉంటేనే ఇవాళ రేపు ఏడైనా కదా. ఇన్ని గంటలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్టర్ ఒక్కటే కాదు కదా. ఇది ఎంతమంది డైరెక్టర్లు దీనికి? సిద్ధార్థ్ అండ్ అన్నట్టు నేను. ఆయననేమో స్క్రీన్ ప్లే చేసిండు. షో రన్నర్ వచ్చేసి పవన్ అనమాట. అంటే ఆయన మొత్తం దర్శకత్వ పర్యవేక్షణ అంటారు కదా. అందరూ ఒక ముగ్గురు కూడా బాగా చేశారు. ఒక మంచి అండర్స్టాండింగ్తో చేశారు. మంచి కథ పట్టుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో డైరెక్టర్ అతను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 8 ఎపిసోడ్లు అంటే ఉత్తముచ్చట కాదు. 8 ఉంది కదా సార్. ఏదమ్మా
8 8 ఎపిసోడ్స్ ఉన్నాయంట. 8 ఎపిసోడ్సా? చాలా కష్టం. ఒక్కొక్కటి 40 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. 320 నిమిషాలు కంటెంట్, 300 మినిట్స్ కంటెంట్ సస్టైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. 4 గంటల సేపు జనాలు ఒకేసారి ఆడు 20 నిమిషాల తర్వాత సాలరీ ఆపరా అనేకుండా చూడగలిగాడంటే డెఫినెట్గా అది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ తాలూకు ఎఫర్ట్స్ అయ్యి. G5 అంటేనే ఒక మార్క్ ఉంటుంది. అంతకుముందు వ్యవస్థకు కూడా చేసిన సార్ అప్పుడు. అది కూడా మస్తు అంటే మస్తు న్యాయం మీద ఉంటుంది, చట్టం న్యాయం మీదని. ఇది కూడా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎట్లో ఫీచరో ఏందో ప్రొడ్యూసర్లు వీళ్ళు కానీ మంచిగానే, అంటే ఇంతమందిని కూడిపనికి అంటే చాలా కష్టం కదా సార్. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా. ఎన్నో పరువు వచ్చులు చూస్తుంటాం, పరువు కోసం బిడ్డలు చంపే. అందుకనే ఆ కంటెంట్ చాలామందికి ఎక్కుతుంది, ఈ టైప్ ఆఫ్ ప్రిస్టేజ్ కోసం పరువు. సో అందుకని మంచి మంచి కంటెంట్ పట్టుకున్నారు. దీని మీద పరువు సంబంధించి దీని మీద కంటెంట్ తక్కువ వచ్చింది. సినిమాటిక్ ఏదో మన పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత రేంజ్కి దిగజారుతాడు ఒక మనిషి అనేది కూడా వాళ్ళది. ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం. అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్. ఎవరి ఏజ్లో వాళ్ళకి పరువు ముఖ్యమే ఉంటుంది కదా. అంటారు వీళ్ళ ఏజ్లో ఏంది సుఖంగా ఉండాలనుకుంటారు, దానికోసం ఎంతకన్నా తెగిస్తూనే ఉన్నారు. చూసినాము ఎస్పిసోళ్ళు ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వరకుట ఇవి చూసి అనిపించింది, అవ్వ అమ్మ నేను గిట్ల చేసిందా అని. అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నాం ఎప్పుడన్నా. ఒక్కోసారి కలవడుతుంది కదా సార్ మనకు నైట్లో, మనం ఏదో కల వస్తుంది, ఆగం అయిపోయింది కానీ కొంచెం ఫిస్క్ అయిపోతాం. తెల్లారు లేస్తే ఇది కళ నిజం కాదు, అంత భయానకు ఉంది కదా. అంటే నాకు అలా కల రాదులే కానీ రేపన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా, అరే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకుని ఒక భయం ఉంటుంది కదా, అది 100% డెలివరీ చేయగలుగుతామా లేదా అని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది. ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం. ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా నీకు? యా బుగులు అయిందా ఫస్ట్ అనిపించింది. సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు. ఎలా ఉంటారో ఏంటి, ఏమన్నా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది. ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో. సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా. బట్ నాకు వితిన్ 2-3 మినిట్స్లో సార్ అసలు మామూలు ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటమ్మా ఏం చేస్తున్నావు క్యాజువల్గా, ఓకే రిలాక్స్ అయిపోయింది. ఇంకేం లేదు, లైక్ ఫ్రెండ్ లాగే లైక్ టుగెదర్, ఏం లేదు ఇంకా అక్కడ. ఎవరికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్, చాలా బాగా చేస్తారు వీళ్ళు. వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యని చెప్పడం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఓకే వాళ్ళు రిలాక్స్గా చేయడం వేస్తాను. అందుకని గొప్ప పని మనం ఏం చేయక్కర్లా. సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి. అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళీ అది ఇలా యాక్ట్ చేయను కాదు తల్లి ఇట్లా కాదు ఇలా ఎందుకు చెప్పాలి. వాళ్ళకి ఉంటుందో వాళ్ళదంటే ఒక మైండ్ సెట్, ఒక థాట్ ఉంటుంది. దాన్ని ఒరిజినాలిటీ అంటారు, దాన్ని ఎప్పుడు పోగొట్టకూడదు. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులు అయ్యి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు నేను చూసిన వాళ్ళంట్లో సార్ ఒక్కలే ఇలా ఆలోచిస్తారు. యాక్చువల్లీ అంటే మీరు ఉన్నారని ముందల చెప్పుడు కాదు కానీ సార్ మీ గురించి మస్తు మంది చెప్తారు. ఇప్పుడు అక్కడ మీరు కామెడీ షోలు చేసిండ్రు, ఆల్రెడీ సీరియల్స్ చేసిండ్రు. ఆడ చేసిన వాళ్ళంతా, మీరు సోఫా చేసిన వాళ్ళంతా 1 గంట ఉన్నా సరే వాళ్ళ గురించి పర్సనల్గా అడుగుడు. హెల్త్ ఎట్లుంది, తర్వాత ఇంత వెయిట్ ఉన్నవేంద్రా, అది కాదురా తిండి గురించి అనేది స్పెషల్గా. అది అవసరం లేదు మీకు, విలువైన సమయం కదా. అయినా కూడా కేర్ తీసుకొని తిండి ఇదిరా తినాల్సింది అది ఇవన్నీ అన్నీ చెప్పి ఇప్పుడు వదిలేసారు ఎలక్షన్ టైం. అంటే అది మంచిగా అనిపిస్తుంది సార్. మీరు మనం ఉన్న తర్వాత ఏం చేసినాం, పోయిన తర్వాత గుర్తొస్తుంది అందరికీ. ఉన్నప్పుడు కొంచెం పొగడనికే ఎందుకులే అని అనుకుంటాం. కానీ మీరు నన్ను కూడా అన్నారు ఆ షోకి వచ్చినప్పుడు, సత్తి గారు అన్నారు. నన్ను గారు అంటాడు ఏంటి, ఉన్న చదువుకు అరే సత్తి అని కూడా అనొచ్చు, కానీ సత్తి గారు అన్నారంటే అంత రెస్పెక్ట్ ఉన్నది. లేదు కదా ఇప్పుడు మీరందరూ కూడా. ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు కదా ఇలా సత్తి, ఆ క్యారెక్టర్ చేయకముందు కూడా మిమ్మల్ని చూసారు. నేను యూఆర్ ఎ బ్రిలియంట్ ఆల్రౌండర్. మామూలుగా మంచి భలే పాడతారు మీరు, మీ పాటలు నాకు తెలుసు. అలాగే మీరు ఇలా మాట్లాడరు, చాలా స్టైలిష్గా మాట్లాడగలరు, చదువుకున్నాడు, జ్ఞానం ఉన్నాడు. బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చాడు, బిత్తిరి సత్య అనే క్యారెక్టర్. నేను ఎన్ని చూసుంటానో ఎపిసోడ్స్,
అడిగారు కదా సార్, అది చెప్పలేదనకు, చేతులు గడుక్కో, తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో, దగ్గిన చోట దస్తులు కట్టుకో అని కరోనా టైంలో వైరస్ వచ్చింది దానికి. నిజంగానే వీడియోకే వైరస్ వచ్చింది. వీళ్ళు మామూలు కామెడీ కదా, ఈ కామెడీ మామూలు అద్భుతమైన యాక్టర్స్. కామెంటరీ కూడా చాలా బాగుంటది అప్పట్లో. అన్ని గెటఫ్లలో చేస్తుంటే సార్ నేను, అంటే ఏదైనా 70 ఇట్లా మీతోని పెద్ద స్క్రీన్లలో చేసుడు మంచిగా అనిపించింది. నేను చిరంజీవి సార్తో కూడా చేశారుగా. సార్ కూడా ఎంత మంచి నేచర్ అంటే ఇంటికాడ వండి పెట్టింది ఆడ తెచ్చిపెట్టుడు. మళ్ళా మేము అనుకుంటుంటే మీది కలనా నిజమా, మేము ఎక్కడ కొదమ సింహము, ఈ ఎక్కడ ఆఫత్ బాంధవుడు, ఇట్లా కూర్చొని తింటున్నామా అని అనిపిస్తుండే. అంటే అన్నతో స్క్రీన్ ఒకే షేర్ చేస్తున్నారా? కానీ నాకు భయమే లేదు సార్. ఇక అసలే బాగా ఎంకరేజ్ చేస్తాడు అన్నయ్య. సత్తి నువ్వు కనపడు సత్తి, చాలా సినిమాలు చేసాం మేము, మా ఫేస్ కాదు మీరు కనపడండి అని అదే చెప్తాడు ఎప్పుడు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా ఏం చేస్తున్నావు, కంటిన్యూటీ ఏంది ఇది ఇట్రా అని చెప్తుంటే ఇంత డీటెయిల్గా అబ్జర్వేషన్. అమ్మ మనతోని జర్రంతా జేబుల పైసలు ఉంటే ఏంది సంగతి అంటాము. అందుకే కళామ తల్లి దీవెనలు నిండుగా ఆయురారోగ్యాలతో సార్ ఉండాలని కోరుకుంటాం సార్. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అది కాదు, కాదు ఈ డైలాగ్ ఈ ఎక్స్ట్రా కొట్టచ్చు, ఇంకా ఎక్స్ట్రాగా చెప్పమంటాడు, రాయమంటాడు, ఇది బాగుంది ఇంక ఇది కూడా చెప్పు అని. అయితే ఒక్కోసారి ఇప్పుడు మీలాగా కామెడీ చేసేవాళ్ళు గెటప్ సీన్ గాడు, సార్ ఇట్లా అంటే ఎలా ఉంటుంది సార్, బాగుంది అను అది ముందు తోస్తాడా. చాలాసార్లు వాళ్ళ క్రియేటివిటీని అవుగా చేయండి బాగుంటుంది అంటాడు, బాగా నిలబెట్టుకున్నాడు. అందుకే అన్నయ్య అంటే చాలామందికి ఇష్టం. అందరం ఇక లవ్ యూ. ఇక ఆయన ఒక ధ్వజస్తంభం లెక్క చూసుకుంటాం అంతే, కానీ ముట్టుకుంటే చాలా దూరంకి వెళ్ళి. సో అది ఎప్పుడు చెప్తాను కదా, ఒక సీనియర్ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా ఉంటే ఎవ్రీబడి లవ్స్ న్యాచురల్ కదా. ఇంకా మీకు ఇంకేం డ్రీమ్స్ ఉన్నాయి పోతరాజు? చాలా ఇంకా నాగబాబు సార్తో, చిరంజీవి సార్తో చేయాలి స్క్రీన్లో అది కదా. చేయలే ఈ స్క్రీన్లో ఈ సినిమాలో షేర్ ద స్క్రీన్ మాకు వీళ్ళిద్దరితోటి ఉంది, ఒక షాట్ కూడా లేదు. బట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుతుంటుంది నా క్యారెక్టర్. కానీ మీరిద్దరు మస్తు పగబట్టుకొని ఉన్నారు. నీ సంగతి చూస్తా అని మీరు టీవీలలో వచ్చి మాట్లాడినప్పుడల్లా లొల్లి అయితేనే ఉంటుంది. నీ సంగతి అని ఏమేంటివో నువ్వు కొట్టినట్టు అంటే రుద్దుకుంటుంటుంది, ఏమేమో చేస్తుంటుంది. బదలాం చేయడానికే నెంబర్ ఎక్కున్నది. చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ అమ్మాయి. కానీ కొంచెం కూల్ అయింది, మళ్ళా కూల్ అయింది ఎందుకో ఏమో, దొరకబట్టనికి కూల్ అయిందేమో అనుకున్నాను. ఇది చెప్పొచ్చో లేదో కానీ చెప్పొద్దా? ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసిరుగా కొంతమంది, చూసేసిరు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. బైపాస్లో చెప్తున్నాను నేను, డైరెక్ట్గా చెప్తలేను కదా. ఇది రెండవది కూడా అవుతుందా సిరీస్? ఇది ఉందన్నారు, సెకండ్ పార్ట్ ఉందన్నారు. బట్ ఇది డెఫినెట్గా ఇది మంచి ఎపిసోడ్ అవుతుంది సిరీస్. ఐ థింక్ సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఇంకా నాకు నమ్మకం ఉంది. అందులో అంటే కాస్ట్యూమ్ నాకు నచ్చింది అనుకో సార్, అందులో ఏమన్నా ఉంటే చూడండి. ఏది ఇది సెకండ్ పార్ట్లో ఎందుకు మీకేంటి బోర్డు అని వస్తాయి అంటే ఆల్రెడీ మీతో పాటు కొంచెం మీ లెక్కన కొడుతున్నా కదా. ఎవరే గుడ్ ఎంటర్టైనర్ అందులో కామెడీ లేదు కదా ఎక్కువ. వెబ్సిరీస్లో కూడా మీలాంటి క్యారెక్టర్ పెడితే ఒక కామెడీ లాగా వాడుకుంటే కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. వస్తుంది సార్, డ్రైవింగ్ వస్తుంది, అన్నీ వస్తుంది. చాలు అంటే ఈమె అంత రాదనుకో, మీ అంత రాదు, ఓ ఎస్కలేటర్ ఇచ్చేటంత రాదు. మెల్లగా డ్రైవ్ చేస్తే సార్ఫొంటి ఏదన్నా చెత్రి పట్టుకునేదో ఏదో ఒకటి చేయొచ్చు. మంచిగా వచ్చినాయి అందరి పొరపాట్ల మెన్సులు. ఇది అదే అనాలి, పొరపాట్ల మెన్సులు. ఈయన మొత్తం బిత్తిరి శక్తి లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట సపరేట్గా తెలిగే, కానీ ఇంకోలా ఉంటుంది అది. మాకు కొంత కోసాలు ఏ భాష ఏ మాట ఏంటదా, ఓకే పర్ఫార్మెన్స్ అన్నాడు, పెర్ఫార్మెన్స్ పోయి పొరపాటు అంటే మిస్టేక్. అది నేను అందుకే సార్ ఎక్కువ నేను స్లిమ్మింగ్ కావాలని ఇది చేస్తున్నా, స్లిమ్మింగే చేస్తున్నా. స్లిమ్మింగ్ అంటే స్లిమ్మింగ్ నీళ్ళల్లా చూసా స్లిమ్మింగ్ అంటాడు. అసలు నాకేం అర్థం కాలే అప్పుడు మీరు చెప్పింది. నాకు ఇప్పుడు అర్థం కాదు స్లిమ్మింగ్ అంటే ఏంట్రా అంటే స్విమ్మింగ్. ఇప్పుడు సెట్ అయింది కొంచెం. అందుకే బక్కగానికనే కదా సార్
రెండాట్లోనే ఉన్నాయి, స్లిమ్మింగ్లోనే ఉన్నాయి. అంతే కదా. మళ్ళీ అది దీనికి చెప్పుడు, దీనికి దానికి చెప్పుడు. ఇంగ్లీష్ వద్దన్న మన తెలుగులో మాట్లాడు. కాదు సత్య గారు, ఇప్పుడు మీరు నేను క్వశ్చన్ అడితే మిమ్మల్ని, మీరు మామూలుగా బయటకు వెళ్తే నార్మల్గా మాడతారు, ఇట్లా మాడతారా? ఇట్లా మాట్లాడుతుంటారా సార్ పిల్లలు ఇంటికాడ ఫెన్లము తాళం వేసుకొని అంటే వెళ్ళిపోతారు. జనాలకి పర్సెప్షన్ ఏంటంటే మీరు మామూలుగా మాట్లాడతారు అనే విషయం చాలా మంది తెలియదు. ఇట్లా మాడతారు ఇతను. ఒక ఆయన దత్తత తీసుకుంటా అన్నాడంట నన్ను. ఆ బాబుకు చాలా చిన్న ప్రాబ్లం ఉంది, నేను చేపిస్తా, బోల్డ్ అంత ఆస్తుంది ఆయనకు. పాపం ఛానల్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆయన CEO గారు చెప్పిండు, నువ్వు ఎంచుకుంటున్న సత్య ఆయనే అని. అప్పుడు కారు వేసుకొని నేను కీ తీసి బయటకు వచ్చిన. మనీ మోసం చేశారు ఇది మన అంటే తెలియనట్టుగా కొన్ని ఏళ్ళ పాటు. ఇప్పుడు అంటే ఇక ఇంట్లో గ్రామము, ఆ బుక్ ఈ బుక్ అయ్యేటకాల మన ఫేస్ తీసుకుపోయినలో పెట్టగా, నా కారు చూడు, ఏది నా ఇల్లు చూడు, నేను కారు కొన్నా చూడు, నేను ఇల్లు కొన్నా చూడు, నా కారు సైడ్ లైక్ కొట్టకపోతే డిలేటింగ్ చేస్తా చూడు అన్నట్టు ఎన్ని కామెంటింగ్లు వచ్చినాయి, ఎన్ని లైకులు వచ్చినాయి. ఇవి చూసుడు ఎక్కువై పర్సనల్ లైఫ్ ఓపెన్ అయిపోయింది. కొంచెము ఫ్లేగర్ అనేది నటించకరా రే, నీకేముందో నాకు తెలుసు అని అంటారు కదా. ఫ్లేగర్ అంటే ఫ్లేగర్ అంటే ఫ్లేవరా? నేను అడుగుతా ఉంటాం మరి అట్లాగా కదా. ఎక్కువ మీరు అంటే పర్సనల్ చూపెట్టడానికి ఇష్టం ఉండదు కదా సార్. మనం ఎట్లా బతుకుతున్నాం, ఏడుంటున్నాం అనేది ఎట్లాగంటారు, స్టేటస్ ఫరువు అంటున్నాం. ఇష్టం ఉండదు కదా సోషల్ మీడియాలో దాంట్లో తక్కువ. ఎందుకు మన పర్సనల్ చెప్పి మంద కదా, ఎవరికి కావాలి అవసరం. అది కూడా ఫరువే కదా. పరువు మంచి పనులు కూడా ఉంటాయి, ఏదైనా తిట్లు గిట్లు కూడా ఉంటాయి, అన్నీ పెట్టుకోలేం కదా బయట. సో మనం మన పర్సనల్ లైఫ్ బయట పెట్టుకోకూడదు, అవసరం లేదు. కాకపోతే పరువు అనే మాట వాడిన కానీ నేను, మనం ఒక క్యారెక్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఎంత పరువు అనే మాటే ఇట్స్ ఇల్యూషన్. అందరి క్యారెక్టర్లు పొరపాట్ల మెన్సే, పొరపాట్లు పెంచి ఎవరు పర్సనల్ గా ఒక్క పొరపాట్లు చేయడం లేరు ఇక్కడ అందరూ. ప్రతి ఒక్కరు పొరపాట్లు పెంచి అందుకే 4 గంటలు వచ్చింది. 4 గంటలు వచ్చినా అది ఎంత అటెన్షన్ తీసుకుంది, చాలా బాగా తీసుకుంది. ఫుల్గా ఒకేసారి చూద్దాం అనేలా చేసుకున్నారు చాలా చోట్ల. ఈ వెబ్ సిరీస్ అన్ని ఒక సిట్టింగ్లో ఎవరు చూడరు. అవును, నేను చూసిన సార్ ఇది మాత్రం చూసిన, అంతకుముందు చూడలేను. కానీ ఇదొక్కటి ఏకదాటిగా ఒక 2.5 గంటలు అలా వచ్చిందంటే అది దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎ సక్సెస్. ఖచ్చితంగా హిట్ అవుతుంది. మంచి హిట్ అయింది సార్. అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిరు. మీరు కూడా చూసేటోళ్ళు కూడా నా గెటప్ నచ్చితే ఒక లైక్. పోతురాజు మీద ఒకటి రాసిన, నేను ఒక కవిత్వమే అనుకున్నా. మా ఊళ్ళో బోనాల పండుగకు వస్తాడు పోతురాజు, ఈ ఫతీ సిరీస్లో వస్తుంది పోతురాజు. థ్యాంక్ యూ. నచ్చితే పేతురాజు కదా అది, ఆఖరికి నీవైతే పోతురాజు చేశారు. నీవైతే పోతురాజు, మరి నేనైతే ఏందో తెలియదు. నా కవిత్వం నచ్చితే లైక్ చేయి, మరి అట్లట్లు ఉందనుకో ఒక కామెంట్ చేయి, పిచ్చగా నచ్చింది అనుకో షేర్ చేసుడు మర్చిపో. మరి సబ్స్క్రైబ్ లేదా? సబ్స్క్రైబ్ చేస్తారు, ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా. నాలేక ఒకసారి దిఫ్తావా, ఇది దిఫ్తావా? మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా, ఒకసారి పెద్దనాయన కోసం చేయి. ఇట్లా దింపి ఇట్లా వేసుకో. రజనీకాంతం సార్ లెక్క కథం బట్టలు ఉత్తుకుడు బాగా పట్టున్నట్టుంది, దండం మీద ఆరేసినట్టే చేసినావు. అది మనకు సెట్ కాదులే. నాగబాబు సార్కి అయితేనే ఒకసారి వేసుకోండి సార్. ఆయన చేయలే రజనీకాంత్ గారు లాగా. ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక స్టైల్ తీసుకొచ్చేస్తాడు, షాక్ అయ్యింది. అవును, ఆయన డైరెక్ట్గా వేసుకోడు, ఏదైనా గోడ కొట్టి మళ్ళీ మిగుతాడు. ఒక సినిమాలో అనుకుంటా ఆయన కాయిన్ ఇట్లా కొడతాడు, ఇటు వస్తుంది, ఇట్లా కొడతాడు శివాజీలో. అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు. ఎలా అంటే అదంతా ట్రిక్స్కో లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రజనీకాంత్. అమేజింగ్ యాక్టర్. ఇక అందుకే సార్ నేను మడత పెడతామని, కుర్చీ మడత పెడితే మనతో కాదు కదా అని. రజనీకాంతం సార్ ఏమో 2 ఏళ్ళు మడుతుంటాయి, బాబా ఒకేళ్ళు మడత పెట్టే బిడ్తిరి. అందుకోసమే హీట్ అనమాట. నేను కూడా మూతి పక్కకెడతా కొంచెం అన్నట్టు. బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే ఏదైనా వెళ్తుంది కదా సార్. ఏ లాంగ్వేజ్లో అయినా ఇప్పుడు ఫాఫా లెక్క, పోతురాజు లెక్క
అన్ని లాంగ్వేజ్లలో ఉంది. ఈ లాంగ్వేజ్లో కంఫర్టింగ్ ఉందా? తెలుగు లాంగ్వేజ్లో కంఫర్ట్ ఉంది. మీ లాంగ్వేజ్ డిక్షనరీ తయారు చేస్తారు బిత్రి లాంగ్వేజ్ నో. బిత్రి గారు తర్వాత త్వరలోనే ఒక బిత్రి డిక్షనరీ ఒకటి తయారు చేసి తప్ప అది డిక్షనరీ బైపాస్ మిస్టేక్. డిక్షనరీ డిక్షనరీ ఏ ఒక క్యారెక్టర్ పట్టుకొచ్చి ఇవాళ ఎలా అయిపోయాడు. వన్ సింగిల్ అందరి ఆశీర్వాదం సార్. కామెడీ అనేది అందరికి అవసరమే. ఏదో మనం డిగ్రేడ్ చేసుకుంటే ఏమైతుంది? అసలు మళ్ళీ ఎందుకు చేయట్లేదు మీరు? అది చేయాలి సార్. ఒకసారి ట్రై జర నడమనాడు మళ్ళీ ఒల్లులు అయినాయి కదా, అది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసింది అన్నట్టు. ఎందుకురా అన్నట్టు అంటే మళ్ళీ చేతం ఏం కాదు, మీరు అంటున్నారు కదా మాకేం. దానికి చాలా యాక్సెప్టెన్స్. ఆ క్యారెక్టర్ మళ్ళీ చేస్తే కనీసం ఒక 40-50 ఎపిసోడ్లు చేయొచ్చు సరదాగా. తప్పకుండా. అంతా 5-10 minutes ఉండేది మీది. అవును, 5 minutes. నేను చూసేవాడిని, రెగ్యులర్ చూసేవాడిని. నేను మిస్ కానీ చాలా తక్కువ మిస్ అయి ఉంటాను. బాగుండేది. మీరు మమ్మల్ని చూసిరు పెద్దోళ్ళు, మీ పెద్దోళ్ళతో మాట్లాడినాం. ఇంత మంచి పెద్ద సిరీస్ వచ్చింది, అది సుష్మిత మేడంలా గోల్డ్ బాస్కలో వచ్చి G5లో హీట్ కొట్టేసింది. మంచి హీట్ సమ్మాలరా, మంచి హీట్ ఎపిసోడ్ వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీయాల్సిందే. అంటే దెర్ ఈజ్ ఎ కంటిన్యూటీ కాన్సెప్ట్ ఉంది దీంట్లో, అవటానికి ఆస్కారం ఉంది కాబట్టి చేస్తారు. రావాలి అంటే వెబ్ సిరీస్లో అదే కదా అడ్వాంటేజ్. ఒకటి మంచి హిట్ అయితే దాని సెకండ్ చూడటానికి జనాలు రెడీగా ఉంటారు, సెకండ్ పార్ట్ తీయచ్చు. అది అలాంటిది ఇలాంటి ఒకే దెబ్బలో బింజ్ వాచింగ్ అంటారా అది ఎంఎస్ఏ. సో బింజ్ వాచింగ్ చేయగలిగే సిరీస్ ఉంటే డెఫినెట్గా దే విల్ గో ఫర్ సెకండ్. అట్లీస్ట్ అడుగుతాను మా పాపని, నీ హనీని చేయమ్మా 2వ ఎపిసోడ్ అని, సెకండ్ పార్ట్. దాంట్లో మీరు చేతురు కానీ ఇది అండర్లైన్ చేసుకోండి, ఎడిటింగ్లో పెట్టకుంటే. పోతరాజు నువ్వు చెప్పు, నీ పర్ఫార్మెన్స్ ఎందుకు చూడాలన్నా ఫ్రేస్కి ఎక్కువలకు చెప్పు మరి. పరువు సిరీస్లో నా పేరు డాలీ అని ఒక క్యారెక్టర్ చేశాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, వెరీ గ్రిప్పింగ్. అండ్ ఇప్పుడు వరకు నేను చూడిన కాన్సెప్ట్స్లో ఆనర్ కిల్లింగ్ గురించి ఇంత మంచిగా, ఇంత గ్రిప్పింగ్గా ఐ థింక్ నేను చేస్తుంది ఆర్ లైక్ నేను చూడినది ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఐమ్ షూర్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి ఎల్స్. థ్యాంక్ యూ. అవస్థ నువ్వు చెప్పే. సో పరువు యాజ్ అ స్క్రిప్ట్ మీకు ప్రతి ఒక్క ఎపిసోడ్లో వెరీ గ్రిప్పింగ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసుకుంటే డైరెక్టర్ చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఖచ్చితంగా అయితే దెర్ ఈస్ నో వన్ బోరింగ్ ఏ ఎపిసోడ్లో కూడా. ప్రతి ఒక్క క్యారెక్టర్, నా క్యారెక్టర్ కావచ్చు, నాగబాబు గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రణీత, నివేత, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ టేక్ ఆఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది. ఒక మంచి సిరీస్ చూసామని మాత్రం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ప్లీజ్ టు వాచ్. ఫట్నాయక్ ఫట్టుమని చెప్పు 2 ముచ్చారు. సో ఐ థింక్ తెలుగులో మేబీ ఇండియా మొత్తంలో వన్ నైట్లో జరిగే ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ అనేది ఈ కాన్సెప్ట్, ఈ జాన్రా అంత ఓపెన్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంట్రీగింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ series and every character will make you maybe empathize with them. I won't say fall in love because మేము అందరం చాలా grey roles play చేసాము, but I'm sure you will empathize and you'll know why the character did what they did. So at least for this experience, please do watch Paruvu on Z5. ఇంకా లాస్ట్కు బాస్ చెప్తాడు ఇక. బాస్ ఏడు యూజువల్గా మన ఇండియన్ వెబ్ సిరీస్ చూడాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక మర్డర్ మిస్టరీయో లేకపోతే ఏదో కాకుండా మన ఇండియనైజ్డ్ మరీ చెప్పాలంటే మన తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది వెరీ కామన్. అంటే వెరీ కామన్ అంటే చాలాసార్లు డిస్కషన్ పాయింట్ ఇది మీడియాలో అక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్రైమ్, ఒక పొలిటికల్, లేకపోతే ఒక ఇన్నోసెన్స్, పిల్లలు చేసే తప్పులు, దీనంటి మీద ఒక నేటివిటీ ఫీలింగ్తో కూడినటువంటి ఒక బెస్ట్ ఎపిసోడ్ సీరియల్. సో ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చూస్తే మీరు అన్నారు కదా, చూస్తే మాత్రం స్టార్ట్ టు ఫినిష్ వాచ్ చేసి లాస్ట్ ఎపిసోడ్లో లేగవలసిందే. అంత బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ దిస్. G5 నిజంగా రేటింగ్ ఇచ్చినట్టే, జనాలు ఇచ్చినట్టే 5 నెంబర్ ఉంటుంది ఎప్పుడు. G5లో నేను 2-3 ఫాలో చేసిన. ఇదైతే ఒకటేసారి చూసి వచ్చిన, అవి ఇవి చేసినాక చూసినవి. ఇప్పుడైతే చూసి చేస్తున్నాను అనమాట. అందుకోసానికి అంత ఎక్కువసేపు ముచ్చట పెట్టిన. ఇంకా
ఇది రత్కం మార్కలు ఉన్నాయని బుగులు పట్టించేది దయ్యాల కథ కాదు. నిజంగా పెద్ద మనసులు ఎట్లుంటుంది, ఒక్క పొరపాటు వల్ల ఎట్లా చిన్న భిన్నం అయిపోతుంది, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఏం చేయొద్దో అంటే నేర్చుకోనికనే చూడాలి. ఇది ఏం చేయాలనో కాదు, ఇది చూసి నేర్చుకోకూడదు, ఏం చేయకూడదో ఇది చూసి నేర్చుకోవచ్చు. గది ముచ్చట. మీరైతే ఎంబటే వెళ్ళి G5 సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని ఓటీటీలు ఉన్నది చూడండి.